అందరికీ నమస్కారం. ముందు ఈ వీడియో చూడండి, తర్వాత మాట్లాడుకుందాం. కాంగ్రెస్ జెండా రూపంలో ఉన్న జాతీయ జెండాను దేశ జెండాగా రద్దు చేయాలి. స్వస్తిక్ ఓంకారాలతో హిందూ భారత కాషాయ రంగు జెండా ఎర్రకోట మీద ఎగరాలి. చూశారు కదా, ఈ వీడియోలో ఆవిడ ఏం చెప్తుందంటే, కాషాయ రంగు జెండాకి స్వస్తిక్ మరియు ఓంకార గుర్తులు జోడించి దాన్ని జాతీయ జెండాగా మార్చాలి అని చెప్తుంది భారతదేశానికి. అయితే స్వస్తిక్ మరియు ఓంకారాలు అనేవి ఒక మత సాంస్కృతిక చిహ్నాలు కాబట్టి వాటిని కాషాయ రంగు జెండాకు జోడించి దాన్ని జాతీయ జెండాగా ఎలా మారుస్తారన్నది నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే భారతదేశం హిందూ రాష్ట్రం అయితే ఏ ఇబ్బంది లేదు, వాళ్ళ అడుగుతున్న కోరికలో న్యాయమైంది. కానీ భారతదేశంలో అన్ని రకాల మతాలు, కులాలు, జాతులు నివసిస్తున్నాయి. కాబట్టి ఈ 140 కోట్ల మంది మతాలకి, జాతులకి ఈ స్వస్తిక్ మరియు ఓంకారాలు గుర్తులు కలిగిన కాషాయ రంగు జెండాని ఎలా భారత జాతీయ జెండాగా మారుస్తారన్నది నాకు అర్థం కావట్లేదు. ఈవిడ యొక్క ఉద్దేశం ఏంటో కూడా అర్థం కావట్లేదు. కాబట్టి 140 కోట్ల మంది భారతీయుల్లో అన్ని జాతులు ఉన్నాయి కాబట్టి ఆ జాతులకి త్రివర్ణ పతాకమే సముచితమైనదని నేను భావిస్తున్నాను.